గ్రీన్ఫీల్డ్ హైవే ఆర్ఓబి పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. రాజమండ్రి వైజాగ్ వెళ్లే ప్రయాణికులు విజయవాడ వెళ్లకుండా షార్ట్ కట్ లో సూర్యాపేట నుండి గ్రీన్ఫీల్డ్ ద్వారా ప్రయాణం చేయవచ్చని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరానికి సౌకర్యంగా ఉండేలా దంస్లాపురం ఎగ్జిట్ ను ప్లాన్ చేసినట్లు తుమ్మల పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అన్నారు. అక్కడే ట్రాక్ వచ్చినట్టు చూడండి. ఆ లారీ దాకెళ్తే సార్ ఇక్కడే ఉండండి. మనం సార్ వనంగారు రేపటి నుంచి ఆగస్టు 1 నుంచి కలెక్టర్ గారు చెప్పినట్లుగా సిపి గారు చెప్పినట్లుగా ఖమ్మం పట్టణానితో పాటు వైరా అదేవిధంగా తల్లాడ సత్తుపల్లి మెయిన్ రోడ్లో ఉన్న ప్రధాన నగరాలకి ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఉత్తరాంధ్రాకి పోయేవి కానీ ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలకు పోయే వెహికల్స్ కూడా రేపు విజయవాడ పోకుండానే సూర్యాపేట డైవర్షన్ దగ్గర నుంచి నేరుగా మన ఈ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వస్తున్నారు. దీనికోసం డిలే అవుతుంది. మళ్ళీ ఖమ్మంలోకి వచ్చి ఖమ్మంలో నుంచి వైరాలోకి వెళ్ళి వైరాలో ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి అంత ఇదిగా లేదు. రేపు దివ్యా ఇప్పటి నుంచే మీరు ప్రజెంటేషన్ ఇచ్చి వీఆర్ ఓపెనింగ్ ఆన్ ఫస్ట్ ఇన్ఫార్మల్గా వీఆర్ గివింగ్ ట్రాఫిక్ పర్మిషన్ ఇచ్చేస్తున్నామని చెప్పి బ్రాడ్గా మీరు పబ్లిసిటీ కూడా చేసుకుంటే 90% ఆంధ్ర జిల్లాలవి కూడా మనకు వెళ్ళే విజయవాడ వెళ్ళేవాళ్ళే తప్పితే ఏలూరు వెళ్ళేవాళ్ళు కూడా ఈ రోడ్లోనే వెళ్ళి రీచర్ల దగ్గర దిగి 40 కిలోమీటర్స్లో ఏలూరు వెళ్తారు. తిరువూరు, నూజివేడు, ఎవ్రీథింగ్. ఇక ఈస్ట్ వెస్ట్ అటు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కూడా కంపల్సరీగా మన జిల్లా మీదకి వెళ్ళాలి. కలెక్టర్ గారు చెప్పినట్లుగా దీని పక్కన ఉపాధి పెరిగేటటువంటి అనేక అంశాలు పెరిగిపోతుంటాయి. ఈ జాతీయ రహదారి పక్కన రైతులు పండించేటటువంటి పంటలు కావచ్చు, అదేవిధంగా ఉపాధి పొందేటటువంటి యువకులు కావచ్చు, ఇంకా యాన్సిలరీకి కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ పక్కకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం పండించినటువంటి ఉత్పత్తులు కూడా ఏ ఎగ్జిట్ దగ్గర నుంచి ఆ ఎగ్జిట్ దగ్గరికి ఇది 125 కిలోమీటర్స్గా తల్లి రాజమండ్రి ఇక్కడ నుంచి 165 అంటే నాకు తెలిసి గంటన్నర వాస్తవం 2 అవర్స్లో రాజమండ్రి వెళ్తారు. ఇక్కడ నుంచి 2 అవర్స్లో రాజమండ్రి 60 కిలోమీటర్లకి అర్ధగంట, 120 కిలోమీటర్స్కి గంట, 160 కిలోమీటర్స్కి గంటన్నర. ఇది యాక్సెస్ కంట్రోల్ రోడ్డు. పశువులు కానీ వేరే ట్రాక్టర్లు కానీ వీల్స్ కానీ ఇందులోకి వచ్చేదానికి అవకాశాలు ఉండవు. దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్ యాక్సెస్ కంట్రోల్ రోడ్ ఇన్ తెలంగాణ. కాబట్టి ఎగ్జిట్ ఉన్న కాడనే మనం ఎక్కాలి, ఎగ్జిట్ ఉన్న కాడే దిగుతారు. ఇక్కడ నుంచి సూర్యాపేట రోడ్డు మాదిరిగా అటు ఇటు క్రాసింగ్లు, ఆటోలు, పశువులు అటువంటి డిస్టర్బెన్స్ కూడా ఈ రోడ్డు మీద ఉండదు. కాబట్టి ఈ రోడ్డు కోసం ఆ రోజుల్లో నేను చేసినటువంటి నా కృషి వల్ల ఈ జిల్లాకి అమరావతి టు జగదల్పూర్ వయా భద్రాచలం అది కూడా 4 లైన్కి ప్రపోజ్ చేస్తాను. ఆ రోడ్డు కూడా 4 లైన్ రోడ్డుగా రావాలని. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు ఏదైతే ఉందో ఖమ్మం టు అశ్వరావుపేట, దాన్ని మళ్ళీ మనకి R&Bకి ఇస్తానంటే మాకు వద్దు, మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి ఇప్పుడు NHAIగా ఇచ్చాం. దివ్యదే బాధ్యత. అందుకని ఖమ్మంలో కూడా మీ రూల్స్ ప్రకారంగా ఖమ్మం ఎంట్రన్స్ దగ్గర నుంచి NHA రోడ్డుకి ఉన్నటువంటి ఏదైతే రూల్స్ ఉంటాయో, ఎంతైతే విడ్త్ ఉండాలో, ఎంతైతే కథ ఉండాలో ఇప్పుడే మార్కింగ్ ఇచ్చి ఫుట్పాత్లు ఆక్రమించుకున్న వాళ్ళు కానీ రోడ్ సైడ్ ఆక్యుపై చేసిన వాళ్ళు కానీ ఎక్కడా ఎవరు ఉండటానికి లేదు. అప్ టు అశ్వరావుపేట. ఇది అప్ టు అశ్వరావుపేట వెళ్ళి జీలుగుమేలు నుంచి పోలవరానికి తీసుకుంటున్నారు డైరెక్ట్గా. పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రాజమండ్రి వెళ్తుంది. ఇటు నుంచి కూడా దేవరపల్లి నుంచి కూడా రాజమండ్రి వెళ్ళవచ్చు. మనకి 2 రోడ్లు కనెక్టివిటీ వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు కొత్తగూడెం టు హైదరాబాద్ ఒకటి వర్క్ నడుస్తుంది. రేపు ఇల్లెందు ఏరియాలో కూడా ఇంకొక నేషనల్ హైవే కొత్తగూడెం నుంచి నేరుగా ఖమ్మం వెళ్లకుండా, వరంగల్ వెళ్లకుండా నేరుగా వలిగొండకి ORRకి వెళ్ళేటట్టుగా ఒకటి ప్రపోజ్ చేశాం. అది కూడా పనులు జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి అశ్వరావుపేట ఖమ్మం రోడ్డు కూడా 4 లైన్ రోడ్డుగా చేయాలని చెప్పి కేంద్రం మీద ప్రతిపాదనలు పంపించాం. ఇన్ ప్రిన్సిపల్ దే ఆర్ యాక్సెప్టెడ్. అది DPRకి కూడా వచ్చింది.
మీరు ఇమ్మీడియట్గా డిపిఆర్ తయారు చేసి పంపిస్తే ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న పాత రోడ్డుని 4 లైన్ల రోడ్డుగా మార్చేదానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. అది కూడా నా ప్రయత్నం కొనసాగుద్ది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాను. అందుకనే నేను మంత్రి అయ్యే రోజుకి 1 సెంటీమీటర్ జాతీయ రహదారి లేనటువంటి జిల్లా ఇది. ఇప్పుడు మీరు ఎటు చూసుకున్నా అటు మణుగూరుకి వెళ్ళి ఏటూరు నాగారం మీదుగా నాగపూర్కి వెళ్ళే రోడ్డు వస్తుంది. ఇప్పుడు కరీంనగర్ వరంగల్ నుంచి అమరావతికి వచ్చే రోడ్డు, అది కూడా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే భూసమీకరణ కొంచెం ఇబ్బంది ఉందో భూసేకరణ, అక్కడ కొద్దిగా ఆలస్యం అవుతుంది. జేసీ గారి ఆధ్వర్యంలో అమరావతి రోడ్లో కూడా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కారం చేసి మన జిల్లా ప్రాంతాన్ని మనం